హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే కరివేపాకు కారప్పొడి అండి. అన్నంలోకి కాస్త నెయ్యి, కరివేపాకు కారప్పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వింటర్ కాబట్టి ఇమ్యూనిటీకి కూడా మంచిగా పనిచేస్తుందండి ఈ కరివేపాకు కారప్పొడి. కరివేపాకు మనకి ఇమ్యూనిటీకి చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక కట్ట వరకు కరివేపాకుని తీసుకొని ఒక 2 సార్లు వాటర్లో కడిగిన తర్వాత వాటర్ అంతా కొంచెం స్టెయిన్ అయ్యేంత వరకు నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇదైతే కంప్లీట్గా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేసుకుంటున్నాను. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అంతా గిన్నెకంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకుంటున్నానండి. శనగపప్పు మంచిగా వేగాలి. కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నేను మినప్పప్పు వేసుకుంటున్నానండి. ఇది గుండు మినప్పప్పుని నేను ఇక్కడ వాడుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసి ఇవన్నీ రంగు మారేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇవి రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మనం ఇక్కడ నువ్వులను వేసుకుంటున్నానండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి. అలాగే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా నేను ఇక్కడ వేసి వేయించేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి మార్చేసుకొని ఇదే కడాయిలోకి మళ్ళీ ఇంకాస్త ఆయిల్ వేసుకొని దీంట్లోకి నేను పల్లీలు వేయించుకుంటున్నానండి. ఈ పల్లీలు నేను గ్రైండర్ చేయకుండా పొడిలో విడిగా కలుపుకుంటాను. అందుకని వీటిని మంచి క్రిస్పీగా వచ్చేలాగా వేయించేసుకోవాలి. ఇవి మనము కరివేపాకు కారప్పొడి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది. ఈరోజు చేసుకున్న తర్వాత రేపు తింటే ఈ పల్లీలకు మంచిగా మసాలా కూడా పట్టి భలే టేస్టీగా ఉంటాయి. మీరు తినే క్వాంటిటీ బట్టి పల్లీలను అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అలాగే అదే ఆయిల్లోకి ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి, మంచిగా వేగుతాయని. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోకి అయితే నేను అదే ఆయిల్ మిగిలిపోయింది. ఆ మిగిలిన ఆయిల్లోనే నేను కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. కరివేపాకు అంతా వేగిన తర్వాత మనం చేయితో ఇలా స్మాష్ చేస్తే పొడి పొడిలాగా అయిపోవాలండి. చూసారా ఎంత మంచిగా రంగు మారుతుందో. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటే ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఆ 10 నిమిషాల టైం తర్వాత మనం చేయితో పట్టి ఇలా స్మాష్ చేసేస్తే అది మొత్తం పొడి అయిపోవాలి. అప్పుడు అది పర్ఫెక్ట్గా వేగిందని. కాస్త పదన ఉన్నా కూడా పొడి తొందరగా పాడైపోతుందండి. అందుకని మంచిగా క్రిస్పీగా ఇవి అయ్యేంత వరకు వేయించేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఆయిల్ కంప్లీట్గా వద్దు అనుకుంటే వీటిని డ్రై ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. స్టవ్ కట్టేసే ముందు వీటిలోకి నేను ఒక 10 వరకు వెల్లుల్లి కూడా వేసుకొని అలా కాస్త లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని తీసి పక్కన పెట్టుకున్నానండి. అన్ని పదార్థాలు చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా నేను గ్రైండర్ పాత్రలో వేసుకున్నాను. ముందుగా వేయించుకున్న పదార్థాలు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు అన్నిటితో పాటుగా తర్వాత వేయించుకున్న కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వాటితో పాటుగా కాస్త ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకున్నానండి. వేసి పొడి మంచిగా మెత్తగా పొడి పట్టుకోవాలి. బరకగా పట్టేస్తే కొంచెం ఆకు మన పంటికి తగులుతుంది, అలాగే నాలుక పైన అతుక్కపోతుంది. అందుకని కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని లేదా మీరు రోట్లో కూడా దంచేసుకోవచ్చండి. రోట్లో దంచుకున్న మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా గ్రైండర్ మూత తీయగానే పాత్రది మంచి సువాసనతో వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసి ఒక్కసారి కలిపేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేయచ్చు. అంత బాగుంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకేనా?